దేవుని యొక్క మాటల్లోనికి వెళ్దాం ప్రియమైన వారులారా. కరెక్ట్గా 9 అవుతుంది. నేను ఎక్కువసేపు ఏమీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, కానీ వేగంగానే ముగిస్తాను. మీరు కూడా నాతో కూడా శ్రద్ధగా దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయాలని మనం చేస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. క్రిస్మస్గా 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు రావలసి వచ్చింది అని చెప్పి మనం ఆలోచన చేస్తే జాగ్రత్తగా గమనించండి. ఇక్కడి నుంచి దేవుని వాక్యపు మాటలను శ్రద్ధగా విందాం. ఆరంభములో సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుల కొరకు ఏదైతే చేశాడో, ఏదైతే ఇచ్చాడో, ఏదైతే అనుభవించడానికి వారికి అర్హతనిచ్చాడో, ఆ ఆరంభములో దేవుడు అనుగ్రహించిన దాన్ని మానవుడు కోల్పోయాడు. ఆ కోల్పోయిన దానిని మరలా, పోగొట్టుకున్న దానిని మరలా ఇచ్చుట కొరకే ఆ పరలోకములో ఉన్న దేవుడు భూమి మీదకి శరీరాన్ని ధరించుకొని రావలసి వచ్చింది. అందుకే వచ్చాడు. ఎందుకు వచ్చాడనంటే మానవులమైన మనం పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఇచ్చుటకు వచ్చాడు. ప్రియులారా, ఈరోజు నేను చెబుతున్నది మత ప్రచారాన్ని చేయడానికి నేను ఇష్టపడట్లేదు. ఎందుకనంటే నాకు మతం గురించి తెలుసు. ఏ మతము మనిషిని మోక్షానికి చేర్చదు. మతము మతి నుంచి పుట్టింది కనుక అది మోక్షానికి చేర్చదు. నేను ఒక వ్యక్తి గురించి చెప్పడానికి ఈ స్థలంలో నిలబడ్డాను ఈరోజు. ఎవరు ఆ వ్యక్తి అనంటే, ఆ వ్యక్తి 2024 సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచ నడిబొడ్డులో ఇస్రాయేలు దేశమును, పాలస్తీనా అనే ప్రాంతంలో ఒక చిన్న కుగ్రామము బెత్లెహేము అనే చిన్న పల్లి గ్రామములో ఒక ఆయన జన్మించాడు. ఆయన జన్మించి ఈ భూమి మీద ఎక్కువ సంవత్సరాలు ఏమీ బ్రతకలేదు. కేవలము 33.5 సంవత్సరాలు మాత్రమే బ్రతికారు. ఆయన 33.5 సంవత్సరాల తరువాత చనిపోయాడు. సమాధి చేసేశారు. సమాధిలో ఉండిపోలేదు. 3వ దినాన్ని సమాధిని ఛేదించి, సమాధిని గెలిచి మృత్యుంజయుడిగా 3వ దినాన్ని సజీవుడుగా తిరిగి లేచాడు. ఆయన చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దామా. సజీవుడుగా తిరిగి లేచాడు. లేచి ఆయన 40 దినాలు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ, శిష్యులందరికీ కనబడ్డాడు. ఆ తర్వాత పరలోకానికి ఆరోహణమయ్యాడు. పరలోకం నుండి వచ్చాడు, మరలా పరలోకానికి ఆరోహణమైపోయాడు. అక్కడేమో బంగారు వీధులు కలిగినటువంటి పట్టణాన్ని తన ప్రజల కొరకు ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. అయితే ఆయన వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం వచ్చి కేవలం 33.5 సంవత్సరాలే జీవించి ఆ తరువాత మరణించి, ఆ తరువాత మరణాన్ని గెలిచి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైపోయాడు. ఏంటండి ఆయన వచ్చి 2000 సంవత్సరాలు అయిపోతున్నా, ఆయన ఈ భూమి మీదకి వచ్చి 2024 సంవత్సరాలు అయిపోతున్నా, ఈ రోజు ఎక్కడ చూసినా ఆయన గురిండే మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఆయన గురించే పాటలు పాడుతున్నారు. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆ 33.5 సంవత్సరాలలో ఏ రోజు ఒక కలం పెట్టుకొని ఒక పాట రాయలేదు. కానీ ఈ రోజు ప్రపంచంలో ఉన్న ప్రతి గాయకుడు ఆయన గురిండే పాటలు పాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన ఈ భూమి మీద ఉండేటప్పుడు ఏ రోజు ఏ రాజకీయ ఉపన్యాసము చేసి ఉండలేదు. కానీ ఈ రోజు ఏ స్టేజ్ మీద మాట్లాడినా, ఏ వ్యక్తి నోరు తెరిచినా ఆయన గురిండే మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటి ఆ వ్యక్తిలో ఉన్న గొప్పతనం? 2000 సంవత్సరాలు అయిపోతున్నా ఆయన గురించి మాట్లాడేవారు, పాటలు పాడేవారు, నాటికలు వేసేవారు, ఈ భూమి మీద ఆయన గురించి చెప్పేవారు ఎక్కువైపోతా ఉన్నారు. ఏంటండి ఆయనలో ఉన్న ప్రత్యేకత? ఏదో ఉంది ఆయనలో. ఒక వ్యక్తి ఈ భూమి మీద పుట్టి కొన్ని రోజులు అయిన తర్వాత చనిపోతే ఆ వ్యక్తిని కాలక్రమేణా మర్చిపోతాం. దినాలు గడుస్తున్న కొలది, సంవత్సరాలు గడుస్తున్న కొలది మర్చిపోతాం. కానీ ఈయన మర్చిపోవట్లేదు. ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నవారు, ఆయన్ని ఆరాధించేవారు, ఆయన్ని పూజించేవారు రోజు రోజుకి ఎక్కువైపోతా ఉన్నారు. ఏంటి ఆయనలో ఉన్న ప్రత్యేకత? ఎవరు ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏంటో ఈరోజు జ్ఞాపకం చేద్దాం. ప్రియులారా, ఆ క్రిస్మస్ అంటే ఏంటో మనకు అర్థం అవ్వాలంటే మనిషి పుట్టుకేదో మనకి అర్థం కావాలి. ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవులను ఎలాగూ పుట్టించాడనంటే, ఆదికాండం 1వ అధ్యాయం 26 నుంచి 28వ వచనాల వరకు కూడా మనము చూసినట్లయితే, దేవుడు మానవులను తన స్వరూపమందు తన పోలికలో సృష్టించి ఉన్నాడు. అంటే దేవుడు
ఎలాగున్నాడో ఆ పోలికలోనే మానవుణ్ణి సృజించాడు, మానవుణ్ణి కలుగు చేశాడు, స్త్రీని గాను పురుషుని గాను చేశాడు. చేసి వారిని ఏం చేశారో తెలుసండి, మానవులను దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. మానవుడిని చేసేటప్పుడు దేవుడు ఎలా ఉన్నాడో మనిషిని కూడా అలాగే చేశాడు. గుర్తుపెట్టుకోనండి, దేవుడు ఎలాగున్నాడో మనిషిని కూడా అలాగే చేశాడు. దేవుడు ఎలాంటి వాడు అంటే దేవుడు ప్రేమస్వరూపి. చెప్పండి ఈ మాట, దేవుడు ప్రేమస్వరూపి. అందుకే మనిషిని పుట్టించిన తర్వాత ఆ మనిషిలో కూడా ఆ ప్రేమనే పెట్టాడు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పుట్టేటప్పుడు మనిషిని కూడా పరిశుద్ధంగానే పుట్టించాడు. దేవుడు నీతిమంతుడు కాబట్టి మనిషిని పుట్టించేటప్పుడు నీతితోనే పుట్టించాడు. అందుకే చూడండి, పెద్దలు ఇలా మాట్లాడతారు, చిన్నపిల్లలు అవి ఉండేటప్పుడు ఏమండి వరుస వచ్చేవారు, మేనత్తలు అయ్యేవారు, ఆ చిన్నపిల్లల మీద జోకులు వేస్తూ ఏమండి వాళ్ళు కామెంట్ చేస్తా ఉంటే పక్కనున్న వాళ్ళు అంటుంటారు, ఊరికమ్మా చిన్నపిల్లలు దేవునితో సమానం. మీ ఊరు వాళ్ళు అనరా? ఎందుకు అలాగంటారంటే చిన్నపిల్లల్లో దేవుడు ఏం పెట్టాడు అంటే ఆ పరిశుద్ధతే పెట్టాడు, నీతిగానే పెట్టాడు, యథార్థతనే పెట్టాడు. ఏమంటే దేవుడు ఎలాంటి వాడు అంటే క్షమించే గుణము కలిగిన వాడు. మనిషిలో కూడా ఆ క్షమించే గుణమే పెట్టాడు. ఇలాగా దేవునికి ఏ గుణ లక్షణాలు ఉన్నాయో ఆ గుణ లక్షణాలే మనిషిలో పెట్టి ఉండగా ఈ మనిషి ఏం చేస్తా వచ్చాడో తెలుసా అండి, దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞను అతిక్రమణించి ఆ ఆజ్ఞ అతిక్రమణ చేయటం వలన మనిషి జీవితం అంతా కూడా రిటర్న్ టర్న్ అయిపోయినట్లుగా మారిపోయింది. దేవుడు ఎన్ని చేసి ఇలాగ పెట్టి ఆ 28వ వచనంలో చెప్తాడు, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఈ భూమిని నిండించండి, ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, లోబరుచుకొనండి, దీనిని ఏలండి అని చెప్పి అధికారం ఇస్తే అధికారం చేయవలసినటువంటి మానవుడు సృష్టి యొక్క అధికారం కిందకి వెళ్ళిపోయాడు. దేవుడు ఒక అందమైనటువంటి పరలోకానికి సాదృశ్యమైనటువంటి ఏదేను వనము అనేటువంటి ఒక వనాన్ని చేసి అందులో ఈ మానవుడిని పెట్టి అక్కడ ఏం చేస్తాడో తెలుసా అండి, మీకు అర్థం అవడానికి చెబుతున్నాను. ఒక లక్ష రకాలైనటువంటి ఫలాలు కలిగిన చెట్లు ఉన్నాయి. ఏ చెట్టు ఫలాలు తిన్నా చాలా రుచికరంగా ఉంటాయి. ఒక్క చెట్టు ఫలం తిని మరలా ఆ చెట్టు దగ్గరికి రావడానికి వాళ్ళకి చాలా సంవత్సరాలే పడుతుంది. అన్ని పెట్టి ఆ తోట మధ్య భాగంలో ఒక 2 చెట్లు పెట్టాడు. మంచి చెడ్డలు తెలియజేసే ఆ చెట్లకు మాత్రం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు, ఆ చెట్టు పనులు మాత్రం తినొద్దని చెబితే మనిషి ఏం చేస్తున్నాడు తెలుసా అండి, ఏది వద్దంటే అదే చేస్తాడు. నిజమే కాదా? మనకు కూడా అదే అలవాటు అప్పుడు నుండి వచ్చేసింది. ఇది మీకు ఉదాహరణకి చెప్తాను. చిన్నప్పుడు నేను బ్రష్ చేస్తుండేటప్పుడు ఇలా నీడ చూస్తుండేవాడిని. ఇలా మనకు మనిషి నీడ వస్తుంటుంది కదా, మనం నిల్చుంటే. మరి అమ్మాయికి ఇలా చూసేస్తున్నారండి బాబు. నీడ వస్తుంటే మా అమ్మని నీడ చూసుకుంటూ బ్రష్ చేస్తే మా అమ్మని నీడ చూడకరా అనేది. ఏమమ్మా ఎందుకు అని అంటే మనిషి పొట్టోలు అయిపోతారా, పెరగరు అని. బాగానే పెరిగానే. మనకు ఒక అలవాటు ఉంటుంది చూడండి, మనకి పాల పళ్ళు ఊడిపోతాయి కదా. పాల పళ్ళు ఊడిపోయిన తర్వాత ఆటోమేటిక్ మీ నాలుగు ఎటు వెళ్తుంది అంటే ఒక పన్ను ఊడిపోతే తెలుస్తుంది కదా, అటే వెళ్తుంటే మా అమ్మ అనేది ఒరే అలా అనకరా అనేది. ఏమ్మా ఏంటంటే ఎత్తు పళ్ళు వచ్చేస్తాయి, పళ్ళు ముందుకు వచ్చేస్తాయి. అయినా కూడా అదే పని చేస్తూ ఉంటాడు. మా క్లాస్లో ఒకడు ఉంటాడు, ఆడికి మంచి పేరు ఉంది వెంకట్రావు, కానీ ఆడిని ఆ పేరు పెట్టి ఎవడో పల్లుడా అని పిలుస్తారు. ఎందుకంటే 4 పళ్ళు ముందుకు వచ్చేసినాయి ఆడికి. నాకు ఇప్పుడు భయం వేసేది, అంటే చదువుతునేటప్పుడు భయం వేసింది. మా అమ్మ చెప్పినా వినకుండా ఇలాగే నాలుగుతో పొడుస్తూ ఉండేవాడిని. ఒకవేళ ఆడిలాగే వచ్చి ఉంటా నన్ను కూడా. మనిషి ఏది వద్దంటాడో అదే చేయటం అలవాటు. ఇప్పుడు ఏంటి 1,00,000 ఫలాలు కలిగినటువంటి చెట్లు ఉన్నా ఆ పరిస్థితిని అంతా విడిచిపెట్టేసి ఏం చేస్తూ వచ్చారంటే వద్దన్న చెట్టు దగ్గర తిరిగారు, వద్దన్న పని చేశారు. పాపము అంటే అర్థం ఏంటో తెలుసా? ఆజ్ఞ అతిక్రమనే పాపము. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనములో ఉంటుంది, ఆజ్ఞ అతిక్రమనే పాపము. చెయ్యొద్దన్న దాన్నే చేయటమే పాపం. ఉదాహరణకి మీరు చూడండి, మీ పిల్లలకి చెబుతారు, వాళ్ళు ఏదైనా చేసిన తర్వాత దడేలు కొడుతుంటారు. తల్లిగా మీకు తెలుసు ఎందుకు కొట్టారు అని అంటే ఆడ ఆ పని చేసినందుకు కాదు, నువ్వు వద్దని చెప్పినా కూడా
నేను చెప్పానా అలా చేయొద్దని చెప్పానా, నేను చెప్పానా అలా చేయొద్దని చెప్పానా అని చెప్పేసి టకా 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 కొడతారు. ఎందుకు కొట్టేశారు? వద్దన్న దాన్ని చేసేనందుకు. నిజమే కాదా? ఏంటి మొన్న ఒక ఆమె చక్కగా వాళ్ళ అబ్బాయిని చదక కొట్టేస్తా ఉంది. ఏమ్మా అంత అందంగా కొట్టేస్తున్నావు, ఏం జరిగిందని అంటే, ఏమి లేదండి పరిగెత్తొద్దురా పడిపోతావు అని చెప్పాను. అలాగ వద్దని చెప్పినా కూడా పరిగెత్తాడు, పడిపోయాడు. ఆడికి పడిపోయి ఇప్పటికే దెబ్బలు తగిలినాయి. ఈవిడేమో వీపు మీద ఏమైనా ఆమ్లెట్లు వేసేస్తుంది. వద్దన్నది చేసినందుకు ఈరోజు మనుషుడు కూడా అది చేస్తా వచ్చాడు. దేవుడు ఏదైతే వద్దన్నాడో అది చేసి ఇప్పుడు మనిషి జీవితంలోనికి ఏమొచ్చిందో తెలుసా అండి? పాపము సంక్రమించింది. పాపము సంక్రమించింది. ఉదాహరణకి మీకు చెప్తాను, మీరు బస్ స్టాండ్ల దగ్గరికి వెళ్తే, ఎప్పుడైనా ప్రయాణాలు చేస్తే, నేను ఎక్కువ ప్రయాణాలు చేస్తా, బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తే అక్కడ బోర్డు పెడతాడు, ఇచ్చట వాహనములు నిలపరాదు అని బోర్డు ఉంటుంది. కానీ బండి తీసుకెళ్ళినంత అక్కడే పార్కింగ్ పెడతారు. చూడలేదా మీరు? కొంచెం మోటుగా మాట అర్థం అవడానికి చెప్తాను. అక్కడ బోర్డు పెడతారు, చిన్న ఉచ్చలు పొయ్యి రాదని బోర్డు ఉంటుంది. బస్ దిగుడు అందరూ అడ్డే పోతుంటాడు దరిద్రంగా. ఏంటి వద్దన్నదే చేస్తారు. ఏంటనంటే అంతే, మానవుడికి అలవాటు అయిపోయింది. పిల్లరా, వద్దన్నది చేయటమే ఆజ్ఞ అతిక్రమనే పాపము. ఎప్పుడైతే మనిషి జీవితంలోనికి ఈ పాపము వచ్చిందో, ఈ పాపం ఏం చేసిందనంటే మనిషిలో ఉన్న ప్రేమకు బదులు ద్వేషాన్ని పెట్టింది. మనిషి జీవితంలోనికి ఈ పాపం ఎప్పుడైతే వచ్చిందో, ఈ మనిషి జీవితంలో ఉన్న నీతికి బదులు అన్యాయం తెచ్చిపెట్టింది. మనిషి జీవితంలో పరిశుద్ధతకు బదులు ఏమండి పాపం పెట్టింది. ఇలాగ మనిషి జీవితాలు చెడిపోతూ వచ్చినాయి ప్రియులారా, పాడైపోతూ వచ్చాయి. ఇలా పాడైపోతూ వచ్చినటువంటి పరిస్థితుల్లోనే దేవుని వాక్యం చెబుతుంది. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. 7వ అధ్యాయంలో మనం చూస్తాము, 29వ వచనం అనుకుంటాను, అక్కడ ఉంటుంది కదా. దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించాను, కానీ వివిధమైన తంత్రములను కల్పించుకొని వారు ఏమైపోయారట? చెడిపోయారు. వివిధమైన తంత్రములు కల్పించుకొని చెడిపోయారు. యథార్థవంతులుగానే పుట్టించాడు. కానీ పాపం ఏం చేసిందో తెలుసా? మనిషి జీవితంలో ఉన్న దేవుడు మనిషి జీవితంలో పెట్టిన యథార్థతను దొంగిలించి అన్యాయస్తుని చేసేసింది. పరిశుద్ధతను దొంగిలించి పాపిగా మార్చేసింది. ప్రేమను దొంగిలించేసి ద్వేషముతో నింపేసింది. ఇలాగ పాడైపోయినటువంటి మానవ జీవితాలను ఇలా పాడైపోయిన మానవ బ్రతుకులను మరలా తిరిగి పోగొట్టుకున్న ప్రేమను, పోగొట్టుకున్న పరిశుద్ధతను, పోగొట్టుకున్న నీతిని, పోగొట్టుకున్నటువంటి క్షమించే గుణము, దేవుడిలో ఉన్న ఆ సుగుణాలన్నీ మరలా మనకి ఇచ్చుట కొరకే 2024 సంవత్సరాల క్రితం ఆదిలో వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు వచ్చాడో అర్థమవుతుందా మీకు? ఇక్కడే ఉన్నారు అందరూ, భోజనాలకు వెళ్ళిపోయారా? హల్లెలూయా. అందుకే ఆయన వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసండి? మనిషి జీవితంలో పోగొట్టుకున్నటువంటి దానిని తిరిగి ఇవ్వడానికే. ఈరోజు ఈ స్థలంలో ఉన్న నీవు, ఈ శబ్ద తరంగం ద్వారా మాటలు వింటున్నటువంటి నీవు, నీ జీవితంలో ఏది కోల్పోయావో నీకే తెలియదు. అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ అంటుంటారు, ఒకప్పుడండి మేము, అయ్యో మా రోజుల్లోనైతే రెండు ఎలా ఉండేవారు అంటే ఏమైంది? ఆ జాయ్, ఆ యొక్క ఆనందం, ఆ హ్యాపీనెస్ కోల్పోయాం. ఒకప్పుడు ఎంత బాగుండేవారు అండి. ఇప్పుడు ఏమైపోతుందంటే స్వార్థాలు వచ్చేసినాయి, పగలు వచ్చేసినాయి, ద్వేషం వచ్చేసింది, అసూలు వచ్చేసినాయి, ఈర్ష వచ్చేసింది. ఒకరంటే ఒకరికి ఏమొచ్చేసిందంటే పడని ఆ భావాలు వచ్చేసినాయి కదండి. ఒకప్పుడు ఎంత బాగుండేవారు అంటుంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శబ్ద తరంగం ద్వారా ఈ మాటలు వింటున్న మీరు, ఈ రాత్రి నువ్వు ఏది పోగొట్టుకున్నావో దాన్ని తిరిగి ఇవ్వడానికే ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. చెమలు కూడా దేవుని స్తుతిద్దామా? ఆయన అందుకే ఈ లోకానికి వచ్చాడు. క్రిస్మస్ అంటే ప్రారంభంలో మనిషి కోల్పోయిన దాన్ని మళ్ళా తిరిగి ఇవ్వటం కొరకే ఆయన వచ్చాడు. ప్రియులారా, ఎలా వచ్చాడు, ఏమిస్తాడో జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా అండి? నెంబర్ 1, 1వ మాట మనం చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో మనం చదువుతాం. మనకు తెలిసిన మాటలే, క్లుప్తంగా తేలిగ్గానే చెబుతాను, జాగ్రత్తగా గమనించండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా అండి?
ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. దేవునికి స్తోత్రం. ఆయన ఈ లోకానికి ఎలాగొచ్చాడో తెలుసండి? రక్షకుడుగా వచ్చాడు. చెప్పండి. అందుకే మన వాళ్ళు పాడుతుంటారు, రక్షకుడు దయించినాడు మన కొరకు పరమా రక్షకుడు దయించినాడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో రక్షకుడు ఉదయించినాడట. అట కాదు, ఉదయించాడు. అట అంటే మాకు తెలియదు వార్త. అదే కదండి అర్థం. అందుకే మార్చేసాం. రక్షకుడు దయించినాడు మన కొరకు పరమా రక్షకుడు దయించినాడు. మన కొరకు రక్షకుడుగా ఉదయించాడు. ఆయన వచ్చాడు. రక్షకుడుగా ఎందుకు వచ్చాడో తెలుసా అండి? దేని నుండి రక్షిస్తాడు? మానవ జీవితాలను ఈ దేని నుండి రక్షించబడతాయంటే, మానవ జీవితాల్లో దేవుడిచ్చినటువంటి ఆ గుణాలనన్నీ పోగొట్టుకోవడానికి ఏదైతే ప్రవేశించిందో, ఏ పాపం అయితే మానవ జీవితాన్ని పతనానికి తీసుకుని వెళ్తా వచ్చిందో, ఆ పాపములో పడిపోకుండా ఆ పాపములో నుండి మనల్ని ఏం చేస్తూ వచ్చాడో తెలుసా అండి? ఆయన రక్షించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. పాపములో నుండి రక్షించడానికి అందుకే వచ్చాడు ఆయన. యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనంలో మనము చూస్తే ఆ చివరి లైన్లో ఇలాగుంటుంది, లోకమును రక్షించుటకే ఆయన వచ్చెను గాని అంటాడు. లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. లోక రక్షకుడుగా ఆయన వచ్చాడు. ఈ భూమి మీద పుట్టినటువంటి మనుషులమైనటువంటి మనమందరము జన్మ కర్మ పాపములు కలిగిన వారమే. వేదములో ఒక మాట చెబుతాది, జన్మను జాయతే శూద్రః కర్మను జాయతే ద్విజః. జన్మముతోనే మనం పాపులము, కర్మముతో మన పాపాలున్నాయి. ప్రతి మనిషి జీవితంలో జన్మ కర్మ పాపములు కలిగినటువంటి వారము. ఇప్పుడు ఆ పాపములలో నుండి మానవ జీవితాలను ఏం చేయడానికి ఆయన వచ్చాడో తెలుసా అండి? రక్షించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన రక్షించడానికి వచ్చాడు. ఒకరోజు మేమున్న ప్రాంతంలో వంశధార నది అనేది ఒక నది ఉంది. అలాగే నాగావళి అనే ఒక నది ఉంది. నాగావళి నదికి ఆనుకొని మా తాతగారి ఊరు ఉంటుంది. అయితే అక్కడ మేము తెల్లవారి స్నానాలు చేయడానికి వెళ్తూ వచ్చినప్పుడు అక్కడ ఒక ఆయన ఆ గేట్లో దిగి, ఆ నదిలో దిగి స్నానం చేస్తానికి ఆయన వచ్చేసాడు. పాపం ఆయనకి ఈత రాదు. ఈత రాకపోతే ఆయన కొంచెం లోతులోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ములుగుతూ తేలుతూ ఏమని పిలుస్తా ఉన్నాడు? ఏమని పిలుస్తాడు? పోనీ ఏమని పిలుస్తాడండి? రక్షించండి, కాపాడండి. నేను ఎలాగొన్నాను తెలుసా? ఆయన ఏం పిలుస్తాం మాకు ఎందుకంటే చెప్పేసి ముగించేయండి అన్నట్టుగా. ఏమని పిలుస్తాడు ఆయన? రక్షించండి, కాపాడండి. ఒక కేజీ చికెన్ బిర్యానీ తెత్తరేటండి అని అడుగుతాడా? ఏమంటే కేజీ బంగారం తెత్తరేటండి అని అడుగుతాడా? ఆ టైంలో ఏమని అడుగుతాడు? కాపాడండి, రక్షించండి, కాపాడండి, రక్షించండి, కాపాడండి. ఇదే కేక పెడతా ఉన్నాడు. ఇలాగే కేకలు వేస్తుంటే ఈలాగా కిరణ్ పాస్టర్ గారు లాంటి ఆయన వచ్చాడు. ఏమైంది? మునిగిపోతున్నావా? ఈత రాదా నీకు అన్నాడు. బాబా నాకు ఈత రాదు, కొంచెం కాపాడవా, రక్షించవా, నన్ను బయటికి తీసుకెళ్ళా. ఈత రాకపోతే నిన్ను ఎవడ దిగమని చెప్పాడు? బాబా అన్ని తర్వాత చెప్పుదు గారి కొంచెం నన్ను బయటికి తీసుకొచ్చాయి బాబు అని చెప్పేసి అంటున్నాడు. మాటలే చెబుతున్నాడు. ఈలోగా హరికృష్ణ లాంటి పాస్టర్ గారు లాంటి ఆయన వచ్చాడు. ఏంటి, ఏం చేస్తున్నావు? లోతు ఎంత ఉందో కొలుస్తున్నావా అన్నాడు. బాబు లోతు కొనడం కాదండి, నాకు ఈత రాదు, లోపుకి వెళ్ళిపోయి మునిగిపోతున్నానండి, చచ్చిపోతున్నాను, తీయండి అని చెప్పేసానంటే, అప్పుడు నీకు ఈత రాదా అసలు? అయితే జాగ్రత్తగా చెప్తాను విను. ఈ కాలు ఇలా కన్ను, ఈ చెయ్యి ఇలాగను, ఈ చెయ్యితో ఇలాను, ఈ కాలుతో ఇలా చెయ్యు అని చెప్పేసి అంటున్నాడు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఈయన? నేర్పిస్తున్నాడు. ఆయనకి ఈత నేర్పుతున్నాడు. ఇప్పుడు నేర్పించే సమయం అది. ఈలోగా ఇంకొక ఆయన వచ్చాడు, ఆ బ్రదర్లట ఆయన. వాట్ హ్యాపెండ్? జరుగుతుంది అనుకుని వచ్చాడు. ఏం లేదు బాబు, వాళ్ళిద్దరు మాటలే చెప్తున్నారు, నేను మునిగిపోతున్నాను, మీకైనా ఈత వచ్చేయాలి, రెండే కాపాడన్నానంటే ఇలా టైం చూసి, వేదవా మంచి గడియలు కాదురా, ఈ టైంలో నేను ఎవరు దిగమన్నాడు అన్నాడు. అరే గడియలు ఏవో చెప్పడానికి ఇప్పుడు ఆ టైము. ముందు మునిగిపోతున్నాడికి ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు ఆయనకి కావాల్సింది ఏంటో తెలుసండి? రక్షించేవాడు కావాలి.
ప్రియ స్నేహితులరా, జాగ్రత్తగా గమనించండి. ఈ లోకములో ఉన్న ప్రతి మనిషి పాపం అనే ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళిపోతుంటే ఈ రోజు లోకంలో ఉన్నటువంటి అనేక మంది వచ్చి ఏం చేస్తున్నారు తెలుసండి? ఒడ్డు మీద ఉండి లెక్చర్లు ఇస్తా ఉన్నారు. నీ పాపం పోవాలంటే అది చేయాలి, నువ్వు ఇది అందులో నుండి బయటికి రావాలంటే ఇది చేయాలని లెక్చర్లు ఇచ్చేవాడు కాదు కావలసింది. ఈ రోజు మనకు కావలసింది ఎవరో తెలుసా? ఆ పాపములో నుండి మనల్ని బయటికి తీసుకొచ్చేవాడు కావాలి. అందుకొరకే 2024 సంవత్సరాల క్రితం నా యేసయ్య శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. దేవునికి స్తోత్రం. అందుకొరకే ఆయన వచ్చాడు. మొదటి తిమోతిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో ఎలాగుంటది? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చునన్న మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసండి? పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు. ఈ మాట నమ్మదగినది. నువ్వు నమ్మితే రక్షించబడతావు, నమ్మకపోతే గ్యాస్ ఇంకంతే, మిగతా నేను చెప్పక్కర్లా. కాబట్టి ఈరోజు ఎందుకు ఆయన ఓంకార శబ్ద స్వరూపుడైన దేవుడు, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా వాక్యమై ఉన్న దేవుడు, 1వ అధ్యాయము 14వ వచనం ప్రకారంగా ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే మానవులను రక్షించుట కొరకు. హల్లెలూయా. రక్షకుడిగా ఆయన ఎందుకే వచ్చాడు? మనిషి ఏదైతే పోగొట్టుకున్నాడో ఆ పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఇవ్వడానికే వచ్చాడు. నా జీవితంలో ఆ రక్షణ వచ్చింది కాబట్టి ఆ క్రిస్మస్ ఆనందం మాకు. క్రిస్మస్ ఏమండి డిసెంబర్ 25 కాదు, లేక ఈ డిసెంబర్ 25 ఈ డిసెంబర్ నెలే కాదు, మాకు 365 రోజులు క్రిస్మస్. నిజమైన క్రైస్తవునికి 365 రోజులు క్రిస్మస్. పండగ క్రైస్తవులకు మాత్రమే క్రిస్మస్ రోజు క్రిస్మస్. నిజమా కాదా? ఈరోజు మన జీవితాలలో ఆయన ఎందుకు వచ్చాడో తెలుసండి? రక్షణ ఇచ్చుటకు. అంతేకాదు, ఆయన లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసండి? చూడండి ప్రియమైన స్నేహితులారా, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో మనము చూస్తాము, మనుష్య కుమారుడు ఈ లోకానికి పరిచారము చేయుటకును, ఏమండి పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకు వచ్చాడు. ఆయన ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. రెండోది పరిచారకుడుగా వచ్చాడు, పరిచర్య చేయడానికి వచ్చాడు. మీకు తెలుసా, నా యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఏమండి దేవుని వాక్యంలో అన్నీ నేను చెప్పడానికి టైం కాదు కాబట్టి చెప్పట్లేదు కానీ ఏమంటే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే 23వ వచనంలో కానీ 19వ అధ్యాయం 2వ వచనం 2 కానీ మనం చూస్తే యేసు ప్రభువారు భూమి మీద ఉండేటప్పుడు ఆయన దగ్గరికి అనేక మంది రోగులు వస్తే ఆ అనేక రకాలైనటువంటి రోగములు కలిగిన వారు, వ్యాధులు కలిగిన వారు ఆయన దగ్గరికి వస్తే ప్రతి విధమైన వ్యాధుల నుండి వారిని బాగు చేస్తూ వచ్చాడు. హల్లెలూయా. వ్యాధిగ్రస్తులకు పరిచర్య చేశాడు. ఈరోజు ప్రపంచంలో ఏమిటి చక్కగా మార్పు వచ్చింది. మన భారతదేశంలో కూడా చక్కగా మార్పు వచ్చి ఇప్పుడు సోషల్ వర్క్స్ చాలా మంది చేయడానికి కోరుకుంటూ ఉన్నారు. కానీ ఒకప్పుడు సోషల్ వర్క్ చేసేది ఎవరో తెలుసండి? యేసు ప్రభుని ఎరిగిన వారే. హల్లెలూయా. మదర్ తెరీసా గారు ఎక్కడో యుగోస్లావియాలో పుట్టి మన దేశానికి వచ్చి ఆమె అందించిన సేవ కారణం ఏంటో తెలుసా? యేసయ్యనే మాదిరిగా తీసుకున్నారు. కుష్ఠ రోగుల మధ్య పరిచర్య చేశారు. ఈరోజు చాలా మందికి తెలుసో తెలియకో అలా మాట్లాడతారు, నాకు అర్థం కాదు. కానీ క్రైస్తవ్యం వచ్చి భారతదేశానికి నష్టాన్ని తెచ్చేసింది అనుకోండి. నష్టం కాదు నాయన, అర్థం బుర్ర పెట్టి ఆలోచిస్తే ఎన్ని లాభాలు. భారతదేశంలో ఈరోజు నువ్వు బ్యాంకులో డబ్బులు దాస్తున్నావంటే కారణం ఎవరు? క్రైస్తవుడే కనిపెట్టాడు. విలియం కేరీ గారు మొట్టమొదటిగా బ్యాంకుని ప్రవేశపెట్టింది మన భారతదేశంలో ఆయన. ఈ రోజు నువ్వు ట్రైన్లో ప్రయాణం చేస్తా ఉన్నావంటే మొట్టమొదటిగా స్ట్రీమ్ ఇంజిన్ ఏమండి కనిపెట్టి మన భారతదేశంలో ట్రైన్ ప్రయాణం చేయడానికి సౌకర్యాన్ని కలిగించింది ఎవరో తెలుసండి? డాక్టర్ విలియం కేరీ గారు. ఈరోజు మనం రాస్తున్న పెన్ ఉంది, ఆ పెన్ కనిపెట్టింది ఎవరో తెలుసా? డాక్టర్ విలియం కేరీ గారు. ఏమండి ఈరోజు మన వాళ్ళు ఒకప్పుడు పాత ఆచారం ఏంటో తెలుసండి? సతీ సహగమనం ఉండేది. భర్త చనిపోయిన స్థితి మీదే
ఆ యవనస్తులైన ఆ భార్యను కూడా కాల్చేసి చంపేసే ఆ దురాచారం ఉండేది. ఆ దురాచారాన్ని నిర్మూలపరిచి ఏమంటే ఆ భర్త చనిపోయిన తర్వాత మరలా ఈవిడ ఇంకొక పెళ్లి చేసుకునే అవకాశాన్ని కల్పించింది ఎవరో తెలుసా అండి? రాజా రామ్మోహన్ రాయ్ గారితో కలిసి ఏమంటే డాక్టర్ విలియం కేరీ గారు. అంతేకాదు ఆయన చేసిన సేవలు మామూలే కాదు. ఈరోజు మీకు తెలుసండి, ఈరోజు నీవు డబ్బులు దాచిపెట్టుకుంటున్నావు, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి సమాచారం ఫోన్లు వచ్చినాయి కాబట్టి ఆగింది. కానీ అంతకు ముందు ఈ పోస్టర్లు కనిపెట్టింది ఎవరో తెలుసండి? పోస్టల్ స్టాంప్ మీద ఒక ఫోటో ఉంటది. ఆ ఫోటో ఎవరిదో కాదు, డాక్టర్ విలియం కేరీ గారిది. క్రైస్తవ్యం ఈ లోకానికి వచ్చి చేసింది ఏంటో తెలుసండి? ఏంటి మేలు చేస్తూ వచ్చింది? ఆడపిల్లలు ఈ రోజు చక్కగా ఉన్నతమైన స్థాయిలోనికి చదువుకోగలుగుతున్నారంటే ఆడపిల్లలకి విద్యను ప్రవేశపెట్టింది ఎవరో తెలుసండి? డాక్టర్ విలియం కేరీ గారు. మొట్టమొదటిగా కలకత్తాలో సిరంపూర్లో ఏమిటి ఆడపిల్లల కొరకు కాలేజీని కట్టి మొట్టమొదటిగా ప్రారంభించింది ఆయన. హల్లెలూయా. బ్రతికే ఉన్నారు అందరు ఇక్కడ? ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్తారు. ఈరోజు ఏమైంది నీ జీవితంలో? ఆయన పరిచారం చేయడానికి వచ్చాడు, పరిచారకుడుగా. అంతేకాదు రోగగ్రస్తులను బాగు చేయడమే కాదు, అనేకులు దెయ్యముల చేత పీడించబడుతుంటే ఆ దెయ్యపు శక్తుల చేత పీడించబడిన వారికి విడుదలను కలుగు చేసి పరిచర్య చేశాడు. శానా అనే దెయ్యం పెట్టేసి ఒక ఆయన శ్మశానంలో నివాసం చేస్తా ఉంటే ఆ వ్యక్తి జీవితం మార్చేసి ఏమండి ఆయన జీవితాన్ని సాధువుగా చేసేసాడు. ఏమిటో తెలుసా? ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు. ఆశ్రమాలు స్థాపించుకోవడానికి కొరకు, బ్యాంక్ బ్యాలెన్స్ ను పెంచుకోవడం కొరకు ఆయన ఏదో చేసేసి నేను ఉన్నతమైన స్థానంలో కూర్చుంటాను, మీరందరూ వచ్చి నా దగ్గర సాష్టాంగపడండి అని చెప్పడానికి రాలేదు. నా యేసయ్య ఎందుకు వచ్చాడో తెలుసా? నీకు పరిచర్య అందించడానికి. హల్లెలూయా. పరిచారం చేయడానికి వచ్చాడు. ఆపదల్లో ఉన్న వారిని ఆదుకున్నాడు. ప్రకృతి వైపరీత్యాల చేత కృంగిపోతున్నటువంటి వారి జీవితాలలో ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తూ పరిచర్య అందిస్తూ వచ్చాడండి. అంతేకాదు చివరికి ఆయన మాదిరి ఎంత గొప్పదనంటే యోహాను సువార్త 13వ అధ్యాయంలో చూస్తాము, తన శిష్యుల పాదములు కూడా కడగడానికి తనను తాను తగ్గించుకున్న మాదిరి. అందుకే అంటాడు ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ప్రపంచాన్ని జయించినటువంటి వీరుల్లో ఏమండి విప్లవకారుడైనటువంటి నెపోలియన్ ఇలా చెబుతా ఉన్నాడు. ఏమనన్నాడో తెలుసా అండి? నేను, అలెగ్జాండర్ ఇలాగ మేమందరము కూడా కత్తి పట్టుకొని సామ్రాజ్యాలన్నీ జయించాం, కానీ ఈ లోకానికి ఒక వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు. ఆయన కత్తి పట్టుకోలేదు, చేతిలో బాంబులు పట్టుకోలేదు, ఆయన ప్రేమ చేత ప్రపంచాన్ని జయించాడు. ప్రేమ చేత ప్రపంచాన్ని జయించాడు. ఈ రోజు ఆ ప్రేమమూర్తి కొరకు ప్రాణాలు ఇవ్వడానికి లక్షలు కాదు కోట్ల మంది రెడీగా ఉన్నారు అని సాక్ష్యం చెప్పాడు ఆయన. పరిచారం చేయటానికి వచ్చాడు. ఒకటోది రక్షకుడిగా, పాపముల నుండి రక్షించడానికి. రెండోది నీకు పరిచర్య చేయడానికి వచ్చాడు. స్నేహితులారా, యెషయా గ్రంథంలో ఉంటుంది, వారి యావత్ బాధలో ఆయన బాధ నుండి అంటాడు. నువ్వు బాధతో ఉంటే, కృంగిపోతుంటే, కష్టంలో ఉంటే, శ్రమల్లో ఉంటే నీ దగ్గరికి వచ్చి ఆ బాధ అంతా ఆయన తీసుకొని. కొన్నిసార్లు కష్టంలో ఉండేటప్పుడు ఏమనిపిస్తుంటుందో తెలుసా? ఎవరికైనా ఈ బాధ చెప్పుకుంటే బాగుంటుందేమో, ఎవరైనా వస్తే బాగుండు. మనకు బాగా ఇంపార్టెంట్ స్నేహితులు ఉంటారు, ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఉంటారు కదండి, ఇంపార్టెంట్ అయిన వారు. అలాంటి వారు ఎవరైనా ఇప్పుడు వచ్చుంటే బాగుండు, వాళ్ళకి నా కష్టం అంతా చెప్పుకుందాం అనుకుంటుంటాం. నిజమే, వాళ్ళతో చెప్పుకుంటే బాగున్నట్టుగా ఉంటుంది, కొంత ఉపశమనం కలిగినట్టుగా అనిపిస్తుంటుంది. కానీ వారు ఏదో ఒక సందర్భంలో నీ గురించి బయటికి వెళ్ళి చెడ్డగానే చెబుతూ ఉంటారు. నిజమే కాదండి? ఒకసారి ఏం జరిగిందనంటే ఏమండి, విక్టోరియా రాణి గారి యొక్క పాలనలో ఆమె రాజ్యంలో పరిపాలన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన సైనికుల్లో ఒక సైనికుడు, వీర జవాన్గా ఉన్నటువంటి ఒక ఆయన యవనస్తుడు. అప్పటికి వివాహం అయ్యి కేవలము 6 నెలలు అయ్యింది. 6 నెలల వివాహం అయిన తర్వాత ఆయన ఆ యుద్ధంలో చనిపోయాడు. ఆ యవనంలో పెళ్ళైనటువంటి ఆ సహోదరి చాలా ఏడుస్తుంది. 3 days అయిపోయింది. ఎంత చెబుతున్నా ఆవిడ ఏడుపును కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎంతమంది చెబుతున్నా ఆవిడ ఏడుస్తున్న ఏడుపును ఆపలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి ఆ రాణి గారికి తెలిసింది. ఆ రాణిగారు వచ్చారు. రాణిగారు వచ్చి ఆ లోపల ఆవిడ ఉంటే ఆ గదిలోనికి వెళ్ళారు. ఆ గదిలోనికి వెళ్ళి ఆ తలుపు వేసేసారు. వీళ్ళందరూ బయటను గుసగుసలాడుతున్నారు. అమ్మయ్య, రాణిగారు వచ్చారు, ఏదో చేస్తారు,
ఏదో చేస్తారని చెప్పేసి అన్నారు. రాణిగారు వచ్చారు, చాలాసేపు ఉన్నారు. 10 నిమిషాలు అయింది, 20 నిమిషాలు అయింది, అరగంట అయింది, గంట అయింది, గంటన్నర అయింది, 2 గంటలు అయింది. అప్పుడు తలుపు తీసి బయటికి వచ్చేసారు. బయటికి వచ్చేసి ఆవిడ వెళ్ళిపోయారు. వెంటనే వీళ్ళందరూ కూడా రాణిగారు వచ్చారంటే ఏం చెప్పేశారు, ఏమి ఇచ్చేస్తానన్నారు అని చెప్పేసి ఇలా ఆతృత కదా మనం కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటికి వచ్చేసారు అనుకోండి, మీ ఇంటికి వచ్చి టీ తాగారు అనుకోండి, వచ్చేస్తారు మన వీధులు అందరూ మీ ఇంటి తర్వాత. ఏమన్నారు సార్, సీఎం సార్ ఏం చేస్తానన్నారండి, ఏమి ఇస్తారండి, నిజమా కదండి? అప్పుడు అలాగే అంటుంటే అప్పుడు ఆవిడ చెబుతూ ఏమిటి ఏడటం మానేసింది, ఏడుపు ఆపేసింది, ఏడటం మానేసింది. వీళ్ళందరూ అనుకుంటున్నారు రాణిగారేమో ఈవిడికి ఏదో ఇస్తానని ఉంటారు, అందుకే ఈవిడ ఏడుపు మానేసింది అని చెప్పేసి అని అంటుంటే, అందుకే తెలుసుకోవాలని ఆతృతతో ఏమిస్తానని చెప్పేసి అన్నారు. మీకు జాబ్ ఇస్తానన్నారా, లేకపోతే డబ్బు ఇస్తానన్నారా, లేకపోతే ఏం చేస్తానన్నారు, ఏంటి చెప్పమ్మా అని చెప్పేశారంటే అసలు రాణిగారు వచ్చి ఒక్క మాట కూడా ఆడలే, అంతే. అవునా? మరి 3 రోజుల నుండి మేము చెప్తున్నాము ఏడుపు మానట్లేదు, కానీ ఈరోజు ఏడుపు మానేసావు, ఆపేసావు, ఏడుపు ఏంటి? అదా, అవును, మీరందరూ ఈ 3 రోజులు నా దగ్గరికి వచ్చి ఏడకమ్మా, ఏడకూడదమ్మా అని చెబుతున్నారు, కానీ నా గుండెలో ఉన్న బాధ, నా గుండెలో ఉన్న భారం ఎప్పుడు తీసుకోలేదు. కానీ రాణిగారు వచ్చారు, నేను ఏడుస్తున్నాను, నా ఎదురుగా కూర్చున్నారు, అలాగ నా వంకే చూస్తున్నారు, మరలా నా వంకే చూస్తున్నారు. నాకు ఏడుపు కంట్రోల్ అవ్వట్లేదు. కొంత సమయం అయ్యేసరికి ఆవిడ కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఆవిడ కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి. ఆవిడ కర్చీపు తీసి తుడుచుకుంటుంది, ఆ కర్చీపు తడిసిపోతుంది, ఆవిడ కళ్ళల్లో నుంచి ఏడుపు వస్తుంది. అలా ఏడుస్తూ ఏడుస్తూ ఆవిడ దాదాపుగా 1.5 సేపు అలాగే నాలాగే ఏడుస్తూ ఉంటుండగా ఏమో నాకు తెలియదు, సడన్గా నాకు ఏడుపు ఆగిపోయింది. నా బాధంతా ఆవిడ తేలిక చేసి నా భారాన్ని తీసుకొని వెళ్ళిపోయింది ఆవిడ. అందుకే నాకు నెమ్మది వచ్చింది. స్నేహితులారా, నా యేసయ్య నీ యావత్ బాధలో బాధనుంది నిన్ను బయటికి తీసుకుని వచ్చేవాడు. హల్లెలూయా! పరిచారం చేయడానికి వచ్చాడు ఆయన. 2వ 3వ మాటకు మనం చూసినట్లయితే అక్కడే మత్తయి సువార్త 20:28 మనం చూస్తే ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడో తెలుసండి. ఏవండి, అనేకులకు ప్రాణ విమోచన క్రైదనముగా ప్రాణము పెట్టుటకు ఆయన వచ్చాడు. ఒక మాట చెప్తాను మీకు, క్రిస్మస్ ఎందుకు వచ్చింది? క్రిస్మస్ దేనికోసం వచ్చింది అని అంటే ఒకే సెంటెన్స్లో ఆన్సర్ చెప్తే సరిపోతుంది. దేనికోసం వచ్చింది అంటే గుడ్ ఫ్రైడే కోసం వచ్చింది. ఎందుకు వచ్చింది? యేసు ప్రభువారి లోకానికి వచ్చింది ఉండిపోవడానికి రాలేదు, నీ కొరకు నా కొరకు చనిపోవడానికి వచ్చాడు. అదేంటండి ఆయన చనిపోవడం ఏంటి? అవును, ఆయన చనిపోకపోతే నీకు ఏమండి మరణం మీద జయం రాదు. ఆయన చనిపోకపోతే నీ ప్రాణము విమోచించబడదు. కీర్తనల గ్రంథం 49వ అధ్యాయములో చెప్పబడుతుందండి ఒక మాట, 9వ వచనంలో ఉంటుంది. అక్కడ ఉంటుంది, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది తీరక ఎన్నటికీ అట్లుండవలసిందే అన్నాడు. ఈరోజు మనుషులమైనటువంటి మనము ఏమైపోతున్నామో తెలుసా అండి, మన విమోచన ధనముగా మన ప్రాణము బంధించబడి ఉండగా ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు తెలుసా అండి, మానవులమైన మన కొరకు చనిపోవడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది, మరణం యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణము ద్వారా వారిని లయపరిచి మనకు జయం ఇవ్వటం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరణాన్ని పొందడానికి వచ్చాడు, మరణాన్ని పొందడానికి వచ్చాడు. స్నేహితులను జ్ఞాపకం చేసుకురండి. మా జీవితాల్లో రాత్రి కూడా జ్ఞాపకం చేశాం. 1997-8 సంవత్సరాల్లో చనిపోవడానికి 3 సార్లు సూసైడ్ చేసుకోవడానికి సిద్ధమైపోయిన మా జీవితాలని ఈ రోజు వరకు సజీవులుగా నిలబెట్టాడు ఆయన. ఆ రోజు ఆయన సిలువలో ప్రాణం పెట్టడం వలన మా జీవితాలలో ఇంకా జీవాన్ని పొందుకొని బ్రతకడానికి వీలవుతా ఉంది. అంతేకాదు, ఈరోజు ఈ కూటం పెట్టుకున్న సహోదరి గోవిందమ్మ గారి జీవితంలో కూడా ఆవిడ సజీవురాలుగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? నా యేసయ్య ఆవిడ పాపముల కొరకు సిలువలో చనిపోయాడు కాబట్టే. దేవునికి స్తోత్రం. ఎవరైతే నమ్ముతారో మన పాపముల కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, అది మనం గుర్తుపెట్టాలి. యేసయ్య ఎందుకు వచ్చాడు తెలుసా? మన కొరకు చనిపోవడానికి వచ్చాడు, చనిపోవడానికి. అండ్ ఈరోజు
మనకి నా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఏమంటారు తెలుసా? నువ్వంటే నాకు ప్రాణం తెలుసా, నువ్వంటే అది తెలుసా, ఇది తెలుసా అంటారు. ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు నీకు ఒక 2 బాటిల్ బ్లడ్ అడగండి చూద్దాం పోని. మీ ఫ్రెండ్స్ని ట్రై చేయండి ఒకసారి. అరే నేను హాస్పిటల్కి వెళ్ళాను, నాకు బ్లడ్ తక్కువ ఉందిట, నాకు ఒక 2-3 బాటిల్ బ్లడ్ ఎక్కించాలి అన్నారు, కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళను, కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళలేను, నువ్వే కదా నాకు బెస్ట్ ఫ్రెండ్, కాబట్టి నాకు ఒక 2 బాటిల్ బ్లడ్ ఇస్తావని చెప్పి అడగండి. బ్లడ్ కొనేయడానికి కావద్దంటే డబ్బులు ఇచ్చేస్తాను అంటాడు, కానీ బ్లడ్ ఇవ్వడం ఇస్తానండి ఎవరు? కానీ యేసయ్య నీకోసం తన ప్రాణాన్ని సిలువలో పెట్టేశాడు. హల్లెలూయా! అందుకొరకే ఈ లోకానికి వచ్చాడు. 4వదిగా ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసండి. యోహాను సువార్త 12:46 ఉంటుంది. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడనంటే లోకమునకు వెలిగించుటకు వచ్చాడు. చీకట్లో ఉన్నటువంటి మనుషులకు వెలుగివ్వడానికి వచ్చాడు. వెలుగుగా వచ్చాడు ఆయన. చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడపడానికి వచ్చాడు. ఏంటి వెలుగులా మాకు లేదా? చీకట్లో ఎక్కడున్నామండి? ఆ బల్బులు చూడండి ఎంత లైటింగ్ ఇస్తా ఉన్నాయి. ఏమండి సూర్యుడిని చూడండి తెల్లవారు ఎంత వెలుతురిస్తాడు, చంద్రుని చూడండి ఎంత వెలుతురిస్తా ఉన్నాడు, ఆ స్టార్స్ కూడా ఉన్నాయి కదండి, లైటింగ్ ఇస్తున్నాయి కదండి. అంటే ప్రియులారా, ఈ లైట్లు కానీ ఆ యొక్క స్టార్స్ కానీ ఆ యొక్క సూర్య చంద్రుని కానీ ఇచ్చే వెలుతురే ఆ వెలుతురు ఎంతవరకు అంటే అది భౌతికమైనటువంటి వెలుతురు. ఈరోజు యేసుప్రభు వారు వచ్చింది భౌతికమైనటువంటి వెలుగు కోసం కాదు, ఆధ్యాత్మికమైన వెలుగు ఇవ్వడానికి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఆధ్యాత్మికమైనటువంటి చీకటిలో మనిషి జీవితం ఉంది. ఆధ్యాత్మికమైనటువంటి అంధకారంలోనికి మనిషి జీవితాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ ఆధ్యాత్మికంగా వెలుగులోనికి రావాలి. ఈరోజు మనుషులకి ఎంత ఆధ్యాత్మికమైన చీకటేనంటే అన్నిటి గురించి ఆలోచిస్తారండి. మీ గురిండే చెబుతాను పోని. మీ వీధిలోనికి తెల్లవారి అమ్మ కూరగాయలు, తాజా కూరగాయలు, తాజా కూరగాయలు, కూరగాయలమ్మ అన్ని రకాల కూరగాయలు అనుకొని బండితో వస్తూ ఉన్నాడు. ఆ బండి తోస్తాను. అయ్యి బాబు ఆగు కూరగాయలు అని చెప్పేసి అన్నాం. ఏమండి 1 కేజీ వంకాయలు కావాలి, ఎలా అంట. 40 రూపాయలమ్మా, ధరలు పెరిగిపోయాయంటే 30 రూపాయలకి ఇవ్వా అని అడుగుతున్నాడు. ఆయనేమో 40 రూపాయలు చెప్తే 30 రూపాయలకి ఇవ్వాలని. లేదమ్మా నాకు వచ్చిందే తక్కువ, ఏమి రాదని చెప్పేసి సరేలే అని చెప్పేసి ఆయన ఏదో 1 కేజీ వంకాయలు వేయి అని చెప్పేసి అంటే ఆయన వేసి అలా వేస్తే పట్టుకొని వచ్చేస్తుందా ఈ అక్క? మీరు అలా పట్టుకొని వచ్చేస్తారా? చాలా అమాయకుల్లో చూస్తున్నారు. ఏం చేస్తారు చెప్పండి? ప్రతి వంకాయని పట్టుకొని 3 సార్లు తిప్పి అది బాగుందో లేదో చూసి అందులో వేసి, బాగోకపోతే మళ్ళీ ఆలబొట్లో వేసేసి అలాగ 10 సార్లు తిప్పుతాం. ఎందుకని? అప్పటికే ఆయన చెప్తాడు, ఇప్పుడేనమ్మా మార్కెట్ నుండి తీసుకొచ్చాను, ఫ్రెష్వేనమ్మనంటే లేదు ఉప్పులు ఉంటాయి కదా, నువ్వు ఇచ్చిన బోర్డు 30 రూపాయల కోసం 10 సార్లు తిప్పుతావే, ఎంత జ్ఞానం నీకు? ఏమండి ఇప్పుడు చలికాలం కదా, కాటన్వి పల్చగా ఉంటాయి కదా డ్రెస్సులు, ఇప్పుడు ఎవడైనా ఎత్తాడా? చలిగా వస్తాయి అవి. ఏంటి వర్షాకాలం ఎవరైనా ఇది రైన్ కోట్లు కాకుండా వేరే వేస్తాడు ఎవడైనా? వేసవికాలం ఏ బట్టలు వేయాలో, వర్షాకాలం ఏ బట్టలు వేయాలో, చలికాలం ఏ బట్టలు వేయాలో అది కూడా జ్ఞానం ఉంది మనకి. వ్యవసాయకుడిగా రైతుకి ఏ పొలంలో ఏ పంట వేయాలో వాటి మీద ఐడియా ఉంది. వాటి గురించి ఆలోచిస్తావు, అన్నిటి గురించి ఆలోచిస్తున్నావు. కానీ మరి ఒక ప్రశ్న అడుగుతాను, బాధపడవద్దు. నిన్ను ఈ అన్ని కలుగు చేసి నిన్ను పుట్టించిన దేవుడెవరు, నిన్ను పోషిస్తున్న దేవుడెవరు, నీకు ఈ జీవితం ఇచ్చిన దేవుడెవరు ఏ రోజైనా ఆలోచించావా? కొంతమంది ఏమంటారు తెలుసండి, ఈ దేవుడు అయితే ఏంటండి అందరూ ఒకటే. అందరూ ఒకటేనా? ఏమనుకోవద్దే. ఏ పాలు అయితే ఏంటండి తెల్లగా ఉన్నాయి కదని చెప్పి జిల్లుడు పాలు తాగు. అర్థం అవ్వలేదా చెల్లికి? జిల్లేడు పాలు తాగు, రక్తమే చేయండి తెల్లారి సరిగ్గా ఎక్కటే. క్రైస్తవులు అయితే పరదేశం పీలర్ పాట పాడేస్తాం. ఏ పాలైతే ఏమైనా తెల్లగా ఉన్నాయిగా తాగొచ్చుగా. అమ్మో జిల్లుడు పాలమ్మ చచ్చిపోతాం, వాటికి భయం ఉంది కదా. మరి నిన్ను పుట్టించిన వాడు ఒకడు ఉన్నాడు కదండి, నీకు ఈ జీవితం ఇచ్చిన వాడు ఒకడు ఉన్నాడు కదండి. అడిగితే ఇవ్వని తల్లిదండ్రులు ఉన్న ఈ రోజుల్లో అడగకుండగానే పంచభూతాలను నీకు ఉచితంగా ఇచ్చాడు కదండి.
ఇంకా ఈ భూమి మీద నువ్వు బ్రతికి బట్ట కడుతున్నావంటే కారణమా దేవుడే, నీ జ్ఞానము కాదు, నీకున్నటువంటి టెక్నిక్స్ కాదు, నీకున్న లాజిక్స్ కాదు, దేవుడే కారణం కదండి. మరి ఏ దేవుడి వలన నువ్వు భూమి మీద బ్రతుకున్నావో, ఏ దేవుడి వలన చలిస్తున్నావో, ఆ దేవుడు ఎలాంటి వాడో ఎప్పుడైనా కొంచెం మనసు పెట్టి ఆలోచించావా? ఒక ఆయన అన్నాడు, మన వాళ్ళు ఎలాంటి వారినంటే దేవుడు ఎవరో ఆలోచించడానికి లేజీ థింకర్స్ అట. ఆలోచించడానికి లేజీనెస్ కలిగి ఉంటారు. నేను ఎప్పుడో మాట చెప్తాను యవనస్తులకి, ప్రయత్నించి ఓడిపోతే అనుభవం వస్తుంది, ప్రయత్నించడానికే నువ్వు ఓడిపోతే నువ్వు పతనం అయిపోతావు. ప్రయత్నించు, ఓడిపోయినా పర్లేదు, అనుభవాలు వస్తాయి. ప్రయత్నించడానికే ఓడిపోతే నువ్వు దేనికి పనికిరావు. అర్థమవుతుందా మీకు? యేసయ్య ఎందుకు వచ్చాడో తెలుసా? వెలుగుగా నీ జీవితాన్ని వెలిగించడానికి. ఎక్కడున్న నా జీవితాన్ని వెలిగించాడు, ఎక్కడున్న వీరి జీవితాలను వెలిగించాడు, ఇక్కడ కూర్చున్న మీ జీవితాలను వెలిగించాడు ఆయన. ఆధ్యాత్మికమైన వెలుగు. అందుకే ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన స్నేహితులారా, చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. చాలా ఉన్నాయి కానీ చాలు, ఈ మాటలు మీ మనసులో ఉంచుకుంటే. అపోస్తల కార్యముల గ్రంథము చూస్తే 3వ అధ్యాయము ప్రియులారా 26వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమండి, అక్కడ మనం చూస్తే ప్రతి దేవుడు వారిని ఆశీర్వదించెను, వారు తన యొక్క దుష్టత్వములో నుండి వారిని విడిపించి వారిని ఆశీర్వదించెను అనే మాట ఉంటుంది. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అని అంటే మన దుష్టత్వంలో నుండి మనల్ని విడిపించి ఆశీర్వదించుట కొరకు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దుష్టత్వంలో నుండి విడిపించి ఆశీర్వదించుట కొరకు. ఈరోజు మనుషుడు, దేవుడు ఆశీర్వదించే దేవుడే, మనుషుడు కూడా ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఆసక్తి కలిగిన వాడే. కానీ ఎందుకు ఆశీర్వాదం పొందుకోలేకపోతా ఉన్నారనంటే మనిషి హృదయాల్లో దుష్టత్వం వచ్చేసింది. అపోస్తల కార్యం 3:26. ఏంటి దుష్టత్వం వచ్చేసింది? దుష్టత్వం అని అంటే మనిషి యొక్క హృదయాలు చెడిపోయినాయి. అందుకే స్టీవెన్సన్ గారు ఇలా పాడుతూ ఉన్నారు, హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని సహించుట ఎవరి సాధ్యము. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, మనసున మంచి దేవా. హల్లెలూయా. మనస్సు మలినమైపోయింది, హృదయం పాడైపోయింది, చెడిపోయింది. మానవ హృదయాలు చెడిపోయి ఉండగా, మలినమైపోయి ఉండగా, పాడైపోయి ఉండగా, పాడైపోయిన ఆ హృదయాన్ని బాగు చేయడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఉదాహరణకి చెబుతాను, తెల్లవారి కొలాయి పైపులు వస్తాయి కదా మీ ఇంట్లో దగ్గర, మీ ఊర్లో వస్తాయా? వస్తాయి రావా? రాకపోతే ఊరుకుంటా పెట్టి మా మేరం గారు అంటే రాకపోతే ఊరుకుంటా పెట్టి ఓట్లు ఆత్రం కదండి అన్నట్టుగా చూస్తున్నారు. హల్లెలూయా. ఏంటి కొలాయి వస్తుంది, ఎవరో ఏంటి ఆ కొలాయి పైపు వచ్చే ఆ మెయిన్ ఆ ట్యాంక్ ఉంది కదా, ఆ వాటర్ ట్యాంక్ దగ్గర ఏంటట ఎవరు ఏంటి అందులో విషం కలిపేశారని తెలిసింది. ఏం కలిపేశారు? విషం కలిపేశారని తెలిసింది. మీకు కూడా వార్త వచ్చేసింది. ఏంటా వార్త అనంటే అందరూ నా వైపు చూడాలి. ఏంటా వార్త అంటే అందులో విషం కలిపారట, విషం కలిపేశారట అని అంటే ఇప్పుడు నీళ్ళు పట్టుకొని తాగుతావా? విషం కలిపేశారు, చచ్చిపోతాం అనే భయం. ఈలాగా మహా మేధావి కలిగిన బాగా తెలివైన వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి. ఒక తెలివైనటువంటి అక్క వచ్చింది, విషం కలిపితే కలిపాడులే, ఇక్కడ కొలాయి పైపు కడిగివే అదే శుద్ధ అయిపోద్ది అన్నది. ఇప్పుడు ఎక్కడ కలిగేస్తుంది? బిందుడు నీళ్ళు ఇంట్లో నుంచి పట్టుకొని వెళ్ళి ఆ కొలాయి పైపు కడిగేస్తుంది ఆవిడ. కడిగిస్తే ఇప్పుడు విషం పోద్దా? ఏనండి,
విషం పోద్దా? ఇంకొక ఆవిడ ఉంది, ఓరి పిచ్చి మొహం దాన్న, ఆ కొలాయి పైపు కాదే కడగలిసింది, ఆ బిందు శుభ్రంగా కడిగి అంది. నా భాష మీకు అర్థమవుతుందా? బిందేమో చక్కగా సబ్బు పెట్టి, నిమ్మ సబ్బు ఏదో ఉంటాయి కదా, అవి మొత్తం చక్కగా కడిగేసింది, అందులో ఉన్న విషం పోద్దా? ఇప్పుడు ఆ నీళ్లు పవిత్రపరచబడాలి అంటే ముందు క్లీన్ చేయాల్సింది ఎక్కడా? ట్యాప్ కాదు, బింది కాదు, ఎక్కడ క్లీన్ చేయాలి? ఆ వాటర్ ట్యాంక్ ని క్లీన్ చేయాలి, ఆ లోపల ఉన్న ట్యాంక్ క్లీన్ చేయాలి. ఈ రోజు ఆ ట్యాంక్ క్లీన్ చేయకుండా ఇక్కడ పైన ఎన్ని క్లీన్ చేసినా ఏమండి అందులో ఉన్న పాయిజన్ పోదు, నీకు మరణము తప్పదు. నిజమే కాదు? ఈరోజు మనిషి జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసండి? హృదయము. ఈ హృదయం చెడిపోతే పైన వేషాలు మార్చుకుంటే హృదయం బాగుపడదు. మారవలసింది హృదయం, మార్చుకోవాల్సింది హృదయంలో మార్పు రావాలి, పైన కాదండి. మనం ఏం చేస్తున్నామో తెలుసండి? పైన మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము, అంతరంగాన్ని అలాగే వదిలేస్తా ఉన్నాము. ఈ రోజు నా యేసయ్య 2024 సంవత్సరాలు నామనగర్ కూర్చోండి, 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? పాడైపోయిన నీ హృదయం, చెడిపోయిన నీ హృదయం, పతనమైపోయిన నీ హృదయం బాగు చేయడానికి వచ్చాడు. అండి, మీ ఇంట్లో టీవీ పాడైపోయింది, మీ వీధిలో తిరిగిన కుక్క ఎత్తే బాగు చేస్తుందా? ఒకసారి ట్రై చేయండి, కాలువలు వేసేస్తా తీసుకెళ్ళి. ఏడు మీ ఇంట్లో టీవీ పాడైపోయింది, ఏడు నాకు ఇచ్చారనుకోండి బాగు చేస్తానా? బాగు చేయండి. ఎవరి దగ్గరికి ఇవ్వాలి? ఎవరి దగ్గరికి ఇవ్వాలి? ఆ టీవీ ఏ కంపెనీదో ఆ కంపెనీ వాడికి ఇస్తేనే బాగు చేస్తాడు. అలాగే ఈ హృదయం పాడయ్యింది, ఎవరు బాగు చేయగలరో తెలుసా? నిన్ను ఏ దేవుడు పుట్టించాడో, ఏ దేవుడు నీకు ఆ హృదయాన్ని ఇచ్చాడు, ఆ దేవుడి దగ్గరికి నువ్వు వస్తేనే, ఆ ప్రభు దగ్గరికి నువ్వు వస్తేనే, ఆ ప్రభువుని హృదయంలో చేర్చుకుంటేనే నీ హృదయం బాగవుద్ది. అందుకొరకు వచ్చాడు ఆయన. అంతమంది జీవితాలన్నీ మారినాయి, గజ దొంగలు మారారు. ఏమండి, 100 సంవత్సరాల క్రితం మన గుంటూరు దగ్గర బాపట్ల అనే ఊరు ఉంటుంది. బాపట్ల పక్కనే స్టువర్టుపురం అనే ఊరు ఉంటుంది. ఆ ఊరంటే భారతదేశం అంతా గజగజలాడాలి. కారణం ఏంటో తెలుసా? దొంగలే. టైగర్ నాగేశ్వరరావు అని ఆయన గజ దొంగ, అక్కడి నుండి వచ్చిన వాడే. ప్రభాకర్ అన్నవాడు అక్కడి నుండి వచ్చిన వాడే. సుధాకర్ అన్నవాడిని అక్కడి నుండి వచ్చిన వారే. వాళ్ళు ట్రైన్లో దారి దోపిడీలు చేసి భయంకరమైనటువంటి దొంగతనం చేసేవారు. సెంట్రల్ గవర్నమెంట్ నుండి స్టేట్ గవర్నమెంట్ వరకు ఎంతో వారిని నియంత్రించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎవడి వలన కాలేదు. కానీ వారి జీవితాల్లో మార్పు కలగడానికి ఒక దైవజనుడు ఆ ఊరికి వచ్చి సువార్తను ప్రకటించాడు. ఆ సువార్త విన్న వారి జీవితాలు మారినాయి. ఈరోజు మీరు ఇప్పుడు మీరు ఆ ఊరు వెళ్ళి చూడండి, ప్రతి ఇంటిలో ప్రార్థనలు జరుగుతాయి. దొంగతనాలు మానేశారు, దారి దోపిడీలు మానేశారు, చెడు పనులు చేయడం మానేశారు, హత్యలు చేయడం మానేశారు. వారందరూ ఎరుకుల కులానికి సంబంధించిన వారు. వారి జీవితాలు మారిపోయాయండి. ఎందుకు ఇలా మారిపోయాయి? ఎంతమంది మనం చాలాసార్లు పోలీస్ స్టేషన్లో, జైల్లో వారిని ఎంత హింసించినా కూడా మారలేదు. ఇలా మారిపోవడానికి కారణం ఏంటంటే ఒక దేవుడు సేవకుడు వారికి సువార్త చెప్పాడు. ఆ సువార్త వారి జీవితాన్ని మార్చేసిందని చెప్పగానే ఆ ఊరిని ఏమండి స్టువర్టుపురముగా మార్చేశారు. దేవునికి స్తోత్రం. సువార్తపురం అయిపోయింది ఆ ఊరు. అర్థమవుతుందా? తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, నా ప్రియమైన వాళ్ళారా, నీ హృదయం చెడిపోతే నీ వస్త్రాలు మారుస్తున్నావు, మేకప్లు చేస్తున్నావు, బయట నీట్గా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు, కానీ పాడైపోయింది లోపలండి. దాన్ని ఎవడూ బాగు చేయలేడు. ఒకే ఒక్కడు బాగు చేయగలిగిన వాడు ఆయనే. 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి శరీరధారిగా వచ్చిన నా యేసయ్య ఒక్కడే. ఆయన వచ్చాడు, 33.5 సంవత్సరాలే జీవించాడు. మానవులమైన మనమందరము మనం చేసిన పాపములన్నీ ఆయన భుజముల మీద వేసుకొని ఆ సిలువలో భూమికి ఆకాశములకు మధ్య ఆ యొక్క సిలువలో వేలాడదీయబడ్డానికి అప్పగించుకున్నాడు. ప్రియులారా, ఆయన సిలువలో
మనుషులమైన మనం చేసిన పాపముల కొరకు ఆయన చేతులకు మేకలు దిగ్గొట్టించుకున్నాడు. మనం చేసిన కాలుతో చేసిన పాపముల కొరకు ఆయన కాలుకి మేకలు దిగ్గొట్టించుకున్నాడు. మనం ప్రక్కతో చేసిన పాపముల కొరకు ఆయన ప్రక్కలో బల్లింపోటు దిగ్గొట్టించుకున్నాడు. మనం తలతో చేసిన తలంపుల కొరకు ఆయన తల మీద ముళ్ళు కిరీటాన్ని పెట్టించుకున్నాడు. ఏమంటే నిలువెల్లా ఘోరపు పాపము కలిగిన మన కొరకు 39 కొరడా దెబ్బల చేత దేహమంతా చేర్చబడ్డానికి ఆ సిలువలో అప్పగించుకున్నాడు. ఎందుకో తెలుసా ప్రియ స్నేహితులారా, జాగ్రత్తగా గమనించండి. పాముకి విషము తల్లో ఉంటుంది, తేలికి విషము తోకలో ఉంటుంది, కానీ మనిషికి నిలువెల్లా విషమే. నువ్వు ఎర్రగించి ఒక చెట్టు వైపు చూస్తే చచ్చిపోద్ది, నువ్వు నడిచే దారిలో గడ్డి చచ్చిపోద్ది, నువ్వు కాని పన్నుతో కాటేస్తే గొప్ప విషమైపోతుంది. నిలువెల్లా విషము కలిగినటువంటి వారమే ఈ నిలువెల్లా ఘోరపు పాపపు విషము కలిగినటువంటి మన కొరకు ఆయన నిలువెల్లా రక్తాన్ని కారుస్తూ ఉన్నాడు. తాండ్య మహాబ్రాహ్మణం 8వ అధ్యాయములో ఇలా చెబుతా ఉన్నాడు. 8 వరకులు సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వ మానవాళి యొక్క సమస్త పాపం పరిహరించబడాలంటే రక్తము చెందించబడాలి. ఏ రక్తము? కోలు గొర్రెలు మేకల యొక్క రక్తంగా తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఆ రక్తం పరమాత్ముడే మానవుల కొరకు చిందిస్తే తప్ప నరునికి జన్మ కర్మ పాపం నుండి పరిహరించబడదు అని చెప్పి క్లియర్గా చెప్పబడుతుంది. అందుకే నా యేసయ్య నీ హృదయం శుద్ధి చేయుట కొరకు ఆయన కల్వరిలో కార్చిన ఆ రక్తము నీ ప్రతి పాపమును శుద్ధి చేస్తుంది. యేసు రక్తము ఇంపైన ఓటయు అనే ఆ పాటలో ఆయన రక్తము మన జీవితాలు ఎంత బాగా శుద్ధి చేస్తుందో ఆ భక్తుడు వివరిస్తూ వచ్చాడు. కళ్ళు మూసుకునండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన స్నేహితులారా, పాపములో నిన్ను రక్షించడానికి ఆయన వచ్చాడు. నీకు పరిచర్య చేయడానికి వచ్చాడు. నీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. నీకు వెలిగివ్వడానికి వచ్చాడు. నీ జీవితంలో దుష్టత్వంలో నిన్ను మళ్లించి నిన్ను ఆశీర్వాదంలోనికి నడిపించడానికి వచ్చాడు నా యేసయ్య. అంత మంచి యేసయ్యను కాదంటావా? అంత మంచి యేసయ్యను నీ జీవితంలోనికి చేర్చుకుంటావో లేదో నిర్ణయం నీదే. పిల్లరా, ఆలోచించు. నా యేసయ్య నీ కొరకు నా కొరకు చేసిన త్యాగము ఎంత గొప్పదో ఆలోచించండి. నీ కొరకు